దేశంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. మెరైన్ టూరిజానికి ప్రాధాన్యత పెరిగింది. నయా ట్రెండ్ మొదలైంది. భూమికి దూరంగా నీలి సముద్రంలో విహరిస్తే ఎలా ఉంటుంది? సెలవులు, వారాంతరాలు అంటే కారెక్కి, రైలెక్కి లేదా విమానమెక్కి ఆధ్యాత్మిక కేంద్రాలు, హిల్ స్టేషన్లకు వెళ్లడం మామూలే. చాలా మంది వారాంతాలను ఇలాగే గడుపుతారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఎటు చూసినా అంతులేని నీటి సముద్రం, అందులో కొత్త సవారీ ఇప్పుడు కొత్త ట్రెండ్. ఓ భారీ ఓడెక్కి సముద్రంలో 4-5 రోజులు గడుపుతున్నారు. సముద్రంలోనే సూర్యోదయం, సూర్యాస్తమయాలను ఆస్వాదిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ రంగంలో అడుగుపెట్టి అత్యాధునిక క్రూజ్లను అందుబాటులోకి తెచ్చాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది. ముంబై, గోవా, కొచ్చిన్, విశాఖ, చెన్నై వంటి తీర ప్రాంత నగరాల నుంచి లక్షద్వీప్, అండమాన్, నికోబార్ దీవులకు లగ్జరీ క్రూజ్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని క్రూజ్లో 10 నుంచి 14 అంతస్తులు అందుబాటులో ఉన్నాయి. ఇవి నీటిలో తేలియాడే స్టార్ హోటల్ను తలపిస్తాయి. లోపల గదులు, రెస్టారెంట్స్, డాన్స్ ఫ్లోర్స్, స్విమ్మింగ్ పూల్, థియేటర్, ఆడిటోరియం, ఫంక్షన్ హాల్స్, స్పా, షాపింగ్ ఏరియా ఇలా అన్నీ ఉంటాయి. ఒక మహానగరంలో ఉన్నన్ని సదుపాయాలు ఈ నౌకల సొంతం. మ్యూజిక్ ఫెస్టివల్స్, విందు వినోదాలతో ఈ క్రూజ్ టూరిజం హుషారుగా ఉంటుంది. డెస్టినేషన్ వెడ్డింగ్లకు సైతం ఇవి మంచి వేదికలు. పుట్టినరోజులు, పెళ్లి రోజులను సైతం ఇలాంటి షిప్పుల్లోనే చేసుకుంటున్నారు. క్రూజ్ ప్రయాణంలో విశ్రాంతి ఎక్కువ. కావాలంటే సాహసాలు చేయవచ్చు. ఫోటోలకు అద్భుతమైన బ్యాక్ డ్రాప్ దొరుకుతుంది. ముంబై, గోవా, కొచ్చిలో ఈ క్రూజ్ టూరిజం బాగా ఎక్కువ. అక్కడి నుంచి సరదాగా 3-4 రోజుల్లో లక్షద్వీప్ చుట్టేస్తుంటారు. అండమాన్లోనూ ఇలాంటి క్రూజ్ షిప్లు ఎక్కువే. పోర్ట్ బేల్, హ్యావ్లాక్ సముద్ర మార్గంలో ఇవి ఎక్కువగా నడుస్తుంటాయి. దేశంలో క్రూజ్ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చింది. క్రూజ్ భారత మిషన్ ను ప్రారంభించింది. 2029 నాటికి క్రూజ్ ప్రయాణికుల సంఖ్యను 10 లక్షలకు పెంచాలన్నది దీని లక్ష్యం. ఇందులో భాగంగా విదేశీ నౌకలకు సైతం దేశీయ పోర్టుల మధ్య ప్రయాణికులను తీసుకెళ్లే అవకాశం కల్పించింది. వీటిలో ప్రయాణించే వారికి ఈ వీసా, వీసా ఆన్ అరైవల్ వంటి సదుపాయాలను కల్పిస్తోంది. పోర్టులు, నదీ మార్గాల వెంట క్రూజ్ టెర్మినల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ కంపెనీలు కారల్డియా క్రూజ్, యాంగ్రియా క్రూజ్ వంటి సంస్థలు దేశంలో క్రూజ్ టూరిజాన్ని అందిస్తున్నాయి. రకరకాల ప్యాకేజీలు ఇస్తున్నాయి. ఈ క్రూజ్ టూరిజం అభివృద్ధి చెందితే మన ఆర్థిక వ్యవస్థకు ఊతం వస్తుంది. వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. మన దేశానికి విశాల సముద్ర తీరం ఉంది. మిగతా దేశాలు వినియోగించుకున్నంతగా మనం దాన్ని ఉపయోగించుకోలేదు. లక్షద్వీప్, అండమాన్ దీవుల్లో దీని అభివృద్ధికి అవకాశాలెక్కువ. స్కూబా డైవింగ్, సెయిలింగ్ లాంటి కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి.